పాదయాత్ర టైం నుంచి కూడా జగన్ వినతి పత్రాలు తీసుకున్న ప్రతిసారి సమస్యల్ని అర్థం చేసుకోవడం ఒక పాయింట్ అయితే, రెండోది ఈ వినతి పత్రాలను ఫైల్ చేసి అడ్రస్ చేసేందుకు ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం అనేది ఇందులో క్రూషియల్ పాయింట్. సాధారణంగా ఇదిగో అప్పులు కట్టలేకపోతున్నామనో, లేదంటే కనుక వ్యవసాయంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయనో రాష్ట్ర వ్యాప్తంగా చెప్తూ ఉన్నారనుకోండి, దానికి ఒక పాలసీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటే అవన్నీ అడ్రస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. రైతు భరోసా లాంటివి బహుశా అలాగే వచ్చుంటాయి కదా. అది పాలసీ మేకింగ్ కి సంబంధించింది. అదే ఇండివిజువల్ స్థాయిలో కూడా స్థానిక యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చో, లేదంటే గనక ఫలానా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానో సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా స్థానిక పార్టీ నాయకులకి ఆ విధి అప్పగించి ఇదిగో దీనికి పరిష్కారం చూపించు అని చెప్పే ఏర్పాటు జగన్ దగ్గర ఉంది అని ఆయన సన్నిహిత బృందం చెప్తూ ఉంటుంది. అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఆ ఇష్యూలో వీలైతే పరిష్కారం, కాదంటే కదలిక వచ్చి తీరుతుందనమాట. అందుకోసమే జనం కేవలం ఫోటోలు దిగటము, టచ్ చేయటము, ముద్దు పెట్టడానికో మాత్రమే కాదు, వినతి పత్రాలు కూడా ఇచ్చి గోడు చెప్పుకోవడానికి ఇదిగో ఈ స్థాయిలో పోటీ పడుతుంటారు ప్రతి చోట అని అనిపిస్తుంది. అయితే ఇలా సమస్యల్ని విని నేరుగా అడ్రస్ చేసేందుకు చొరవ చూపించి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసే నాయకులు ఇవాళ రేపట్లో ఎంతమంది ఉంటారు? బహుశా అందుకోసమే కాంటెంపరీ పాలిటిక్స్ లో నేరుగా పర్సనల్ కనెక్ట్, ఇర్రీప్లేసబుల్ ఎమోషన్ ఉన్న నాయకుడిగా జగన్ తనదాని ముద్ర వేయగలుగుతున్నారా అని అనిపిస్తుంది. మీరేమంటారు? ఇలాగా సమస్యల పరిష్కారం విషయంలో చొరవ చూపించే నాయకులు ఇంకెవరైనా ఉన్నారా? మీ అభిప్రాయం ఏంటి?